హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కడా మసూర్ దాల్ పులావ్. విన్నారా ఎప్పుడైనా? సో వింటే కామెంట్ చేయండి. అండ్ ఇది దేంతో తయారు చేస్తారు అంటే, మసరపప్పు ఉంటుంది కదా మనకి, రెడ్ కలర్ మసూర్ దాల్, ఇది ఎర్ర మసరపప్పు అంటాం కదా. సో ఇది మనం పప్పులకి గట్రా వాడతాం, దాల్ చేసుకోవడానికి గట్రా. కానీ దీంతో తొక్క మసరపప్పు కూడా వస్తుంది, మీకు చూపిస్తా. ఇది తొక్క మసూర్ దాల్ వస్తుంది, ఇలా ఉంటుంది అది తొక్క మసూర్ దాల్. సో దీంతో ఏంటంటే మనం పులావ్స్ అవన్నీ చాలా బాగా వస్తుంది పులావ్ చేసుకుంటే. సో దీంతో ఈరోజు నేను మీకు పులావ్ చేసి చూపిస్తా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో ఓన్లీ మనకు మసూర్ దాల్ ఎలాగో బెనిఫిట్స్ తెలుసు, బట్ ఇందులో ఫైబర్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ ఫైబర్తో మనకి ఏమవుతుందంటే ఫిల్డ్గా అనిపిస్తుంది, అండ్ చాలాసేపటి వరకు ఆకలి లేకుండా ఉంటుంది. సో గుడ్ ఫర్ కిడ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అస్. సో ఈ కడా మసూర్ దాల్తో పులావ్ ఎలా చేసుకోవాలి ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో 1 గ్లాస్ తొక్క మసరపప్పు తీసుకొని ఒక 2 hours నానబెట్టేసుకున్నారంటే సరిపోతుంది. 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను, వాష్ చేసి ఒక 1/2 hour సోక్ చేసి ఉంచేసుకుందాం. 1 glass కడా మసూర్ దాల్కి 2 glasses రైస్, 1:2 రేషియో. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకుందాం. కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం. ఘీ తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసేసుకుందాం. కొంచెం రెడ్గా ఫ్రై చేసుకుని హాఫ్ తీసేసుకుందాం గార్నిషింగ్కి. అప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇందులో రెడ్గా ఫ్రై అవుతాయి కదా, ఇప్పుడు ఇందులో హాఫ్ తీసి పక్కన పెట్టేసుకుందాం గార్నిషింగ్కి, లాస్ట్లో వేయడానికి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాస్, ఇవి ఆప్షనల్. ఒకవేళ మీకు గరం మసాలా ఇలా ఇష్టం లేదు, గరం మసాలా వేసుకుంటారంటే అలా అయినా సరే వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు ఒక 2. ఇది కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 teaspoons యాడ్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా, నౌ లెట్స్ యాడ్ పొటాటోస్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, వెజిటబుల్స్ ఏమి ఎక్కువ అవసరమే ఉండదు, ఓన్లీ పొటాటోస్తోనే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం కుక్ అవ్వనిద్దాము. లెట్స్ యాడ్ సమ్ సాల్ట్. సో లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. సో ఒక 5 minutes అయింది కదా, లెట్స్ సీ. పొటాటోస్ మనకి హాఫ్ కుక్ అయ్యి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాం. 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, చిన్నవైతే 3 తీసుకోండి. అండ్ అలాగే సోక్ చేసి పెట్టుకున్నాం కదా దాల్, కడా దాల్, ఇది కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను 1 glass వేసాను. 1 glass కడా దాల్కి 1 glass వాటర్. ఆల్రెడీ సోక్ చేసినప్పుడు 1 glass వాటర్ సోక్ చేసి ఉంచాను. ఇది ఇప్పుడు మూత పెట్టేసి అలా కాసేపు దాల్ బాయిల్ అయ్యేంత వరకు వదులుతాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చిదిపేసి, అండ్ కొద్దిగా పుదీనా, అండ్ కొంచెం కొత్తిమీర, ఇవి గ్రైండ్ చేసుకుని పేస్ట్లో చేసుకుందాం. చూడండి ఇలా వచ్చేసింది కదా, ఇది ఇప్పుడు రైస్లో యాడ్ చేసుకుందాము. రికార్డ్ అవుతుంది అనుకున్నా, రికార్డ్ అవ్వలేదు. సో ఈ పేస్ట్ ఉంది కదా, అది పప్పు పొటాటోస్ కుక్ అయిపోయి, సో ఈ పేస్ట్ అందులో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత రైస్ కూడా వేసేసాను అనమాట. రైస్ నేను వాష్ చేసినప్పుడే 2 glasses వేసాను అందులో. అనదర్ 2 glasses ఇప్పుడు యాడ్ చేద్దాం. సో అనదర్ 2 glasses వాటర్ గ్రైండ్ చేశాను కదా ఆ గిన్నెలో తీసుకున్నా. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, చూసుకొని ఇంక ఉడకనిద్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఈ స్టేజ్లోనే వేసుకోండి. స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేయొద్దు, ఎందుకంటే ఈ రైస్కి తర్వాత వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అన్నీ కలుపుకొని మూత పెట్టి వదిలేద్దాం. ఒక హాఫ్ చెక్క లెమన్ వేసుకుందాము, రైస్ మంచి టేస్ట్ వస్తుంది. ఎందులో అయినా సరే పులావ్స్, బిర్యానీస్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ వేసుకున్నారనుకోండి, ఎక్కువ వద్దు. ఒక హాఫ్ చెక్క వేసుకున్నారంటే మర్జ్ అవుతాయి, బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టి వదిలేద్దాం. వావ్, చూసారు కదా అయిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా ఘీ యాడ్ చేసుకుందాం. 4 వైపులా కొద్దిగా ఘీ ఇలా వేసేయండి. ఘీ వేసి ఆనియన్స్ ఉంచాం కదా, ఆనియన్స్ పైనుంచి కొద్దిగా ఇలా వేసుకుందాం. అంతే, మూత పెట్టేసి ఒక 2 minutes నుంచి ఆపేద్దాం. సో చూద్దాం, అయిపోయింది. మంచి అరోమా వస్తుంది, చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి కాసేపు ఇలానే వదిలేద్దాం. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము.
చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అండ్ మన లంచ్ బాక్స్ కూడా ఇది చాలా బాగుంటుంది. దీంతో పాటు రాయితా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఇంకేమీ అక్కర్లేదు, అంత బాగుంటుంది. అండ్ వెజిటబుల్స్ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు, ఓన్లీ పొటాటోతోనే చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. సో మీరు కూడా మరి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఐఎమ్ 100% ష్యూర్ మీకు తప్పకుండా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. And don't forget to subscribe to my channel to get more and more recipes like this. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.